నాకు కొంచెం ఇబ్బంది ఇక్కడ చూడాల. ఎంత బయింగ్ ప్రెషర్ ఉంటది మళ్ళీ. ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. నో ప్రాబ్లం. వెయిట్ చేద్దాం. షార్ప్ క్యాండిల్, ఒక షార్ప్ క్యాండిల్ గురించి చూస్తున్నాను. ఇట్లాంటి ఫుల్ లెంత్ క్యాండిల్, మారబూజో క్యాండిల్ అయితే ఎగ్జిట్ ప్లాన్ చేయాలా లేదా అనేది ఆ క్యాండిల్ మీద డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంటా. $8 స్టాప్ లాస్ ఉంది. నాట్ ఏ ప్రాబ్లం. స్టిల్ మనం ప్రాఫిట్ లోనే ఉన్నాం. టార్గెట్ వచ్చి $90 పెట్టుకున్నా, కానీ ఆ $90 అనేది అంత ఈజీగా రాదు. ఒక పెద్ద మూమెంట్ వస్తే అంతకు పెద్ద మూమెంట్ వస్తే తప్ప రాలేదు. $4కి వచ్చింది. నో ఇష్యూస్. వెయిట్ చేద్దాం. విల్ వెయిట్ ఫర్ అన్ ఆపర్చునిటీ. $3 $4 ప్రాఫిట్ నడుస్తుంది. ప్రాబ్లం లేదు.
ఆల్మోస్ట్ $12-13 చూయించింది ఇక్కడ. ఇక్కడ 13 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక $15 వరకు రావచ్చు ప్రాఫిట్ 1:2 అంటే. ఇది ఫస్ట్ టార్గెట్. ఇక్కడ $18 వరకు ఉంటుంది మన టార్గెట్. ప్రస్తుతానికైతే $11 అంటే ఆల్మోస్ట్ ₹1000 ప్రాఫిట్ నడుస్తుంది. దీనిపైన వెళ్ళి క్లోజింగ్ వస్తే చాలా బాగుంటది. దీనిపైన వెళ్ళి క్లోజింగ్ రావాలి. వస్తే నేను సేఫ్ జోన్ లోకి వచ్చేస్తాను. ప్రస్తుతానికైతే సేఫ్ జోన్ లో ఏం లేదు. స్టిల్ నా స్టాప్ లాస్ ఇదే. $11-12 ప్రాఫిట్ నడుస్తుంది. ఇది 1:2 టార్గెట్, 1:2 టార్గెట్ ఇది. ఇది బేసిక్ టార్గెట్. వీడికి ఆల్మోస్ట్ ఆల్ ఎంత అవుతుంది మన టార్గెట్ వరకు చూస్తే, ఇక్కడ వరకు ఒకవేళ మనం తీసుకున్నట్టయితే 1:3.5 అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా వచ్చేస్తుంది. ఈ టార్గెట్ కూడా వస్తుంది. నెక్స్ట్ 1:4 ఇది ఇది 1:4 $12 నడుస్తుంది ప్రాఫిట్. కాకపోతే 1:2 ఇక్కడ వరకు ఉంది. 1:2 ఈజీగా అచీవ్ అవుతుంది. ఈడుంది 1:2, ఎగ్జాక్ట్ ఈడుంది 1:2. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఉన్నాం మనం 1:2 దగ్గర. మంచి ప్రాఫిటే, బుక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ $12, 3000కి 1000 అంటే 10,000కు 3,000 అన్నట్టు. 3,500 అన్నట్టు. 10,000కు 3,500. లక్షకు 30,000 అన్నట్టు. ఆ లక్షకు అంతే. 3,00,000కు 30,000 అంటే అంతే. 12 ప్లస్ ఉంది ప్రస్తుతానికి. 11, 12 నడుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 12 చేంజ్, 13 చేంజ్. మనం దగ్గరలో ఉన్నాం 1:2 టార్గెట్ కి. $13 లో ప్రాఫిట్ లో ఉన్నాం మనం. $12 అదే $12 ఉంది ప్రస్తుతానికి. $13 నడుస్తుంది. ఇది ఫస్ట్ టార్గెట్. 1:2 కంటే కూడా కొంచెం ప్లస్. బ్రోకరేజ్ పోయినా 1:2 ఈజీ వస్తుంది. ఒక అన్యూజువల్ మూమెంట్. ఇట్లాంటి క్యాండిల్ గురించి వెయిట్ చేస్తాను అని చెప్పిన కదా నేను. కొంచెం మ్యూట్ ఉండడం వల్ల మీకు రాలేదు. టార్గెట్ అయితే పెద్దగానే ఉంది, కానీ ఈ $2,200 టార్గెట్ బుక్ చేయాలంటే మాత్రం అన్యూజువల్ మూమెంట్ రావాల్సిందే. అప్పటిదాకా మనం ఏం చెప్పగలం. ఏదో షార్ప్ క్యాండిల్, ఇట్లాంటి క్యాండిల్ ఏదైనా వస్తే నేను ఎగ్జిట్ కి ప్లాన్ చేస్తాను. కొంచెం పెద్ద క్యాండిల్ కావాలి. మారాబుజో క్యాండిల్ టైప్. ఇది మారాబుజా అంటే ఈ క్యాండిల్ ఇట్లాంటిది ఏదైనా వస్తే, ఇంతవరకు ఫామ్ కాలేదు. ఇక్కడ కాలేదు, నా ఇక్కడ కాలేదు. అందు గురించి వెయిట్ చేస్తాను. $11-12 నడుస్తుంది ప్రస్తుతానికి. 12 చేంజ్ నడుస్తుంది. వండర్ఫుల్ ఫస్ట్ టార్గెట్ అచీవ్మెంట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఉంది. ఇది 1:2. తీరా మన టార్గెట్ దగ్గరకు వచ్చినాక ఇబ్బంది వస్తుంది.
12 ప్లస్ నడుస్తుంది. $12 ఎగ్జిట్ చేయను. $12 లో కూడా చేయ, $13 లో కూడా చేయ. $13 నడుస్తుంది ఆల్రెడీ. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది దీనికి. $12 నడుస్తుంది ప్రస్తుతానికి. $11కి వచ్చింది. $12కి వచ్చింది ఇక. మనం ఏందంటే లాస్ అయ్యేటప్పుడేమో వెయిట్ చేస్తాము. ఇప్పుడు ప్రాఫిట్ అయ్యేటప్పుడు వెయిట్ చేయము. ఇది అతి పెద్ద మైనస్ పాయింట్ ట్రేడింగ్ లో. ఇప్పుడు లాభం జరుగుతుంది కాబట్టి ఎగ్జిట్ చేస్తాం. $13 నడుస్తుంది. ఇక్కడ లాభం జరుగుతుంది కాబట్టి నేను ఎగ్జిట్ చేస్తాను. ఇదే వెయిట్ చేయాలి మనం. ఇందులో ఉన్న లాజికే ఇది. ఎప్పుడైతే లాభం జరుగుతుంటుందో అప్పుడే వెయిట్ చేయాలి మనం. మన టార్గెట్ వచ్చే వరకు. $13 నడుస్తుంది. $12. వచ్చేది ఇంకా ఇప్పుడు ఈ టార్గెట్ వరకు వెయిట్ చేయాలన్నా కానీ కనీసం మనకు $3 ప్లస్ అవుతాయి కదా. 3 అంటే కూడా $300, $300 అవుతాయి ఇండియన్ కన్వర్ట్ చేస్తే. 13 చేంజ్ అయింది. $14 దాకా వచ్చింది ఆల్మోస్ట్. ఉంటే కదా. ఇది ఫిజికల్ గా నాకు మెంటల్ గా ఫిజికల్ గా ఇక్కడ వరకు టార్గెట్ ఉంది నాది. టీపీ టేక్ ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఇది మొత్తం కిందకి వచ్చినా నేను ఎగ్జిట్ చెయ్యను. ఇక్కడ ఇక్కడ ఎగ్జిట్ చేయను. నేను ఎగ్జిట్ చేయాలనుకుంటే ఇక్కడనన్నా చేయాలా, లేదంటే దీనిపైననన్నా చేయాలి. అది కూడా ఒక షార్ప్ క్యాండిల్ పైకి వెళ్ళిపోయిందంటే అప్పుడు ఆలోచిస్తా ఇక్కడ ఎగ్జిట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే మారబుజ్జి అయిందంటే ఇక్కడ వరకు ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ వరకు వస్తే ఎగ్జిట్. అది ఈ మొమెంటం బట్టి ప్లాన్ చేసుకుంటాను ఎగ్జిట్ చేయాలా వద్దా. లేదు ఫ్లోలో వెళ్ళిపోతుందంటే వెయిట్ చేస్తా. ఇది పైనకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ పైనకి వెళ్ళిపోతే స్టాప్ లాస్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక $2 $3 ప్లస్లు ఉంటా. నాకు ఈ ట్రేడ్ లో లాభం జరగకపోయినా కానీ నేను రిస్క్ తీసుకోను. లేదు ఫాస్ట్ గా ఒక క్యాండిల్ ఇట్లా ఇట్లా ఏదైనా పెద్దది అయింది అనుకోండి, కావాలి 10 నుంచి 5% ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్యాండిల్ అయితే మాత్రం థ్రిల్ ఉంటది. కాబట్టి అప్పుడు ఎగ్జిట్ చేస్తా. దాని గురించే వెయిటింగ్. ఒక మారబూజా క్యాండిల్ గురించి వెయిటింగ్. ఇంతవరకు ఫామ్ కాలేదు. ఆ క్యాండిల్ ఫామ్ అయినాక ఆలోచిస్తా. అది ఎంత చిన్న చిన్న క్యాండిల్ ఫామ్ చేస్తుందా, పెద్ద క్యాండిల్ ఫామ్ చేస్తుందా చూడాలి. చిన్న క్యాండిల్ ఫామ్ చేస్తుందా, పెద్ద క్యాండిల్ ఫామ్ చేస్తుందా తెలియదు కదా. ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. రెండు సేమ్ క్యాండిల్స్ కాబట్టి వెయిట్ చేద్దాం. రెండు కూడా సేమ్ క్యాండిల్స్. ఇది రెడ్ అయినా ఎగ్జిట్ గాను, గ్రీన్ అయినా ఎగ్జిట్ గాను. ఇది ఇక్కడ అసలే కాదు. ఈ రెసిస్టెన్స్ పోయింది. రెసిస్టెన్స్ తీసుకుంది. రెసిస్టెన్స్ తీసుకుర్రు. సెల్లర్లు యాక్టివేట్ అయ్యారు తీసుకురావడానికి. ఇవి ఎస్ఎల్ ఉన్నాయి. నేను అనుకున్నది ఏంది, ఈ ఎస్ఎల్ని తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. నా వ్యూ అట్లా చేయొచ్చు మార్కెట్. వెసెల్స్ ఎస్ఎల్ ఇది ఎస్ఎల్స్. స్టాప్ లాస్లు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఎంట్రీ చేసారు ఇక్కడ. ఇది వస్తుంది కిందికి. కిందికి వచ్చి క్లోజింగ్ కొట్టి నెక్స్ట్ క్యాండిల్ నుంచి మళ్ళీ రివర్స్. ఇదన్నా జరగాలి. లేదు నేను చాలా ఉంటాయి. ఏదైనా గ్రీన్ చేసి అందరు సెల్ చేస్తారు కదా. మెల్ల దీన్ని లాస్ట్ కు గ్రీన్ లో కన్వర్ట్ చేయడం. ఇంకా 19 సెకండ్స్ ఉన్నాయి. అది జరగవచ్చు. లేదంటే ఇంకో క్యాండిల్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఏం చెప్పలేము. మనం ఫాలో కావాల్సింది ఏంది, ఎంట్రీ, స్టాప్ లాస్. ఇదే ఫాలో అవ్వాలి. ప్లస్ టార్గెట్ టీపీ.
$14 ప్రాఫిట్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 1:2 దగ్గరలో ఉన్నాం మనం. $14 నడుస్తుంది ప్రాఫిట్. వండర్ఫుల్ ట్రేడ్. 1:2 ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయినట్టే మనము. 14 ఉంది. మారో బుజ్జో క్యాండిల్ ఇది కావచ్చు. దీని గురించి మనం వెయిట్ చేస్తా ఉన్నాం అప్పటి నుంచి. $14 ఉంది ఆల్మోస్ట్ ఆల్. 15. వెరీ గుడ్, వెరీ గుడ్. 15, $16. $14. మారో బుజ్జో కావాలి ఇది. 15 నడుస్తుంది. 15 ప్లస్ 16 అనుకోండి. 16 ప్లస్ 17 టార్గెట్ వచ్చేసింది మనది. ఈ క్యాండిల్ క్లోజ్ కానికి ఇంకా 1 మినిట్ ఉంది. వెరీ గుడ్ క్లోజ్. $17-18 ప్రాఫిట్. ట్రేడ్ సెటప్ ఉంటే ఇట్లుంటది. ఇట్లాంటి ట్రేడ్లు మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇట్లాంటి ట్రేడ్లు ఇస్తాం మీకు. $18. ఎక్సైట్మెంట్ అవుతుందిలే. వెరీ గుడ్. ఇంకా నేను ఎగ్జిట్ కాలేను ట్రేడ్లోకి వెళ్ళి. చెప్పిన కదా ఇక్కడ వరకు ఉంది టార్గెట్. షార్ప్ క్యాండిల్ అయితే వచ్చింది. $16-17 అంటే ఇది వెళ్తుందా వెళ్ళదా వెయిట్ చేస్తాను. క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్ నాకు. $20. వెరీ గుడ్. 20 వచ్చింది. మనం ఇక ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. ఇక మనం పెట్టట్లేదు. ఎంత నడుస్తుంది ప్రాఫిట్? ఏడుంది? 4400. అంతేనా? $18, $19. ₹1000 నడుస్తుందా? $20, $21. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా 3000కి 50% వస్తుంది మనకు ఆల్రెడీ. 1500 అంటే ఎగ్జిట్ కావచ్చు. క్యాండిల్ క్లోజింగ్ అయినాక చూద్దాం. క్యాండిల్ క్లోజింగ్ మారబుజాయ్ $21. వెరీ గుడ్. 4823. 23, 23 అబ్బో 21కి వచ్చింది. 21, 4600. మారబుజ రాలేదు ఇంకా. 750, 22, 22, 4600. 20 నడుస్తుంది. మనం అనుకున్న టార్గెట్ కూడా వచ్చేసింది. మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఇది నా టార్గెట్. నేను ఏం చెప్పిన రెసిస్టెన్స్ ఇక్కడ ఉందని చెప్పిన కదా, ఇదే రెసిస్టెన్స్. ఇప్పుడు చూసిర్రా, టెక్నికల్ గా మనం కరెక్ట్ ఉంటే ఇట్లా ఉంటాము. ఓకే, నేనైతే ఎగ్జిట్ చేస్తాను. ఇట్లా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. $19 నడుస్తుంది. ఎగ్జిట్ ప్లాన్ చేస్తాను నేను. టీపీ ప్రాఫిట్ అయితే $19కి వచ్చింది. $18 అయినా ఎగ్జిట్ చేయొచ్చు మనం. టార్గెట్ వచ్చినాక కూడా ఎగ్జిట్ చేయాలి. ఇట్లా ఉంటది కదా మనతో. ఏం చెప్పినా నేను, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటది కదా, ఇది రెసిస్టెన్స్. ఇది రెసిస్టెన్స్. ఇది వెళ్ళిందంటే మాత్రం ఇది కూడా వెళ్ళిపోతుంది. ఫ్లోలో వెళ్ళిపోతుంది. 4000 క్యాండిల్ క్లోజింగ్ చూద్దాం.
$19 ప్రాఫిట్ నడుస్తుంది ప్రస్తుతానికైతే. 20 అనుకోండి. ఒకసారి 15 మినిట్స్‌లో ఏం చేస్తుంది ఇది? 15 మినిట్స్‌లో చూద్దాం మనం. ఇక్కడ వరకు రావాలా? కానీ అంతసేపు వెయిట్ చేయొచ్చా మనం? 23 5,000 ప్రాఫిట్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఆల్మోస్ట్ ఆల్ 23 5 ఇంకొక ₹100. 23 90 24 ₹70 అయితే ఎగ్జిట్ చేస్తాను. 25 5,000 క్లోజ్. 4,800 చలో క్లోజ్ చేసేయండి. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మనం 3,000 4 5 2,000 ప్రాఫిట్ చేసినాం. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ లైవ్ ట్రేడ్లు ఉంటాయి ఇట్లాంటివి. డైలీ పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఇట్లాంటి ట్రేడ్ సెటప్స్ కావాలన్నా కానీ మెసేజ్ చేయండి. వాట్సాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది వాట్సాప్ది. వాట్సాప్ చేయండి, నంబర్ ఉంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.